తమిళనాడు కూడా రియాక్ట్ అవుతుంది. ఇది కేవలం పల్నాడుకి సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు, రాయలసీమలో కూడా ఈసారి అదే రకమైన వాతావరణం ఉంది. ఉత్తరాంధ్రలో కూడా కాస్త ప్రశాంతంగా ఉంటుంది అనుకున్న ఉత్తరాంధ్రలో కూడా ఈసారి గొడవలు జరిగాయి. భానుగారు, ఈ మొత్తం వ్యవహారానికి కారణం ఏంటంటారు? రాజకీయంగా ఏదో ఒక బలమైన కారణం ఉంటే తప్ప ఈ తరహాలో దాడులు జరిగే ఆస్కారం, దట్టు ఎలక్షన్ అయిపోతున్న సందర్భంలో, అంటే వైపు పోలింగ్ జరుగుతుండగా జరిగాయంటే చిన్న చిన్న ఘటనలు జరిగాయి. పోలింగ్ తర్వాత కూడా ఈ ఘటనలు కంటిన్యూ అయ్యాయి. ఎందుకంటారు? మురళన్న, మీకు ప్యానెల్ నుండి పెద్దలందరికీ నమస్కారాలు. నమస్తే. అధికార పార్టీ ఆగడాలు చూస్తుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా అని చెప్పి నాకైతే అనుమానం ఉంది. మహేష్ గారు మాట్లాడుతున్నారు, అక్కడ బీసీలు కుల ప్రస్తావన తీసుకొని వచ్చి మళ్ళా దీంట్లో కులాన్ని అంటగలుపుతున్నారు. అసలు ఏం జరిగింది ఇప్పటి వరకు? వారు అన్నారు 70 కుల ప్రస్తావన తేవాలి కదా. భానుప్రకాష్ గారు, మీకు ఆ గ్రామ ఫ్యాక్ట్స్ తెలీదు. మీరు వచ్చే గ్రామంలో కుల ప్రస్తావన ఎందుకు? మీరు ఓటమి భయంతో ఈరోజు మాట్లాడుతున్నారు. మీరు కార్యకర్తలను మీరు కాపాడుకోవాలని, మీ కార్యకర్తలు మీరు కాపాడుకోవాలని చెప్పి వాళ్ళని ఉసిగలిపి గొడవలు సృష్టించి తద్వారా మీ కార్యకర్తలు మీ చుట్టూరు పెట్టుకునే దానికి అధికార పార్టీ ఆడిన డ్రామా ఇది పూర్తిగా ఈ రోజు 9 పోలీస్ స్టేషన్ల పరిధిలో 33 కేసుల్లో దాదాపు 1370 మంది నిందితులుంటే 1000 మంది అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదా. మీరు గొడవలు చేసి దాదాపు 90% మీరున్నారు. 90% మీరున్నారు. అధికార పార్టీ అయినప్పటికీ భానుగారు, టెక్నికల్గా వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ అయినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల సంఘం పరిధిలో ఉన్నటువంటి వ్యవహారం. ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో ఫెయిల్ అయింది. ఇప్పుడు చేస్తున్నటువంటి చర్యలు ముందుగానే చేస్తుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు అన్నది వారి మాట. సరే, ఎన్నికల సంఘం ప్రాపర్గా ఇంకా స్ట్రాంగ్గా వ్యవహరించలేదా అనేది అధికారుల స్థాయిలో జరిగేటువంటి నిర్ణయం. అది ఆల్రెడీ సిట్ ఎంక్వైరీ జరుగుతోంది. అది వాళ్ళు నేను అడుగుతున్న ప్రశ్న, రాజకీయంగా మీ కూటమి ఓడిపోతోంది అనేటువంటి ఫ్రస్ట్రేషన్తో మీరు వైసీపీ మీద దాడి చేశారా, లేక వైసీపీ నాయకులు మా దగ్గర నుంచి అధికారం పోతోంది అనేటువంటి ఉద్దేశంతో మీ మీద దాడి చేశారా? ఖచ్చితంగా ఏదో పొలిటికల్ రీజన్ అయితే ఉండాలిగా. వైసీపీ నాయకులు తమ అధికారం కోల్పోతున్నామని చెప్పి ప్రతిపక్షాల మీద ప్రజల మీద దాడి చేస్తున్నారు. ఆ రోజు తెనాల్లో ఓటని చంపదెబ్బ కొట్టారు. ప్రజా తీర్పుని ఈవీఎంని బద్దలు కొట్టారు. ఇవన్నీ వారు ఓడిపోతున్నామని దీనికి సంకేతాలు కాదే అవును కదా. అంటే ఎందుకు భయపడుతున్నారు? ప్రజల తీర్పుని గౌరవించండి. ఈసారి ప్రతిపక్షంలో ఉండండి. ఇంకోసారి మీరు బాగా పనిచేస్తే మళ్ళీ వస్తారేమో. మీరు బాగా పనిచేయలేదు కాబట్టి ప్రజలు మీకు అనుకూలంగా తీర్పు ఇకపోతే చంపదెబ్బ కొడతారు, ఈవులు పగల కొడతారు. అక్కడ తాడిపత్రిలో పెద్దారెడ్డి నేను వేటాడతానని చెప్పి ప్రజలను బెదిరిస్తారు. ఇదే మీరు చేసేది అధికారం ఉంది కదా అని చెప్పి 5 సంవత్సరాలు అధికారులు మీ గుప్పెట్లో పెట్టుకొని 5 సంవత్సరాలు పోలీస్ యంత్రాంగాన్ని, రెవెన్యూ యంత్రాంగాన్ని మీ గుప్పెట్లో పెట్టుకున్న కారణంగానే ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో ఎక్కడా ఇంత భారీ ఎత్తున మార్పులు తీసుకురాలేదు. ఇక్కడే ఎందుకు జరిగిందంటే అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించారు. ఇక్కడ చాలా మంది అధికారులు మీ కొమ్ము కాశారు కాబట్టి వాళ్ళు బలైపోయారు. మీరేమో ఏసీ రూమ్ లో కూర్చున్నారు. అందుకని టీడీపీ అడిగినట్టు, చంద్రబాబు నాయుడు గారు అడిగినట్టు మీరు మోడీ గారు మీ తొత్తుల్ని తెచ్చి ఇక్కడ మిమ్మల్ని మోస్తున్నటువంటి చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ జవహర్ రెడ్డి గారు మాకేం సంబంధం లేదు. ఒక్కసారి ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ కింద పనిచేయాల్సిందే. జవహర్ రెడ్డి కావచ్చు, బీజేపీ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కింద పనిచేయాల్సిందే. మా కింద పనిచేయరు. మొత్తం కర్త కర్మ క్రియ అంతా ప్రధానంగా పోటీ వైసీపీ వర్సెస్ కూటమి.